బైబిల్ ముద్రించడానికి ఇంగ్లాండ్ నుంచి మన ఇండియాకి ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు. అతని పేరు విలియం కేరీ. చక్కెరకేలియా ఏంది? చక్కెరకేలి కాదురా రే, విలియం కేరీ. ఆయన బైబిల్ని మన యొక్క దేశానికి ప్రకటించాలని, దేవుని యొక్క సువార్తని మోసుకొని రావాలని ఆ పడవ ప్రయాణంలోనే వస్తా ఉంటే తన కొడుకు ఎవరు చనిపోతే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పడవలో వెనక్కి భూస్థాపన చేయాలా, ముందుకెళ్ళి భూస్థాపన చేయాలంటే ఆ పడవ ప్రయాణంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శవం కుళ్ళి కంపు కొట్టినటువంటి స్థితి. సముద్రంలోనే కన్న కొడుకు శవాన్ని పడేసి ఇండియాకు వచ్చాడు. ప్రాణ త్యాగ ఫలితం అది. ఆడకొచ్చి ఆయన ప్రింటర్ అంటే బైబిల్ ప్రింటించడం మొదలుపెట్టి బైబిళ్ళన్నీ ప్రింటించి ఆ యొక్క ఆ గోడెములు అన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లాండ్ ఆ భాష తెలుగు నేర్చుకొని తెలుగులో ప్రింటర్ తయారు చేసి బైబిల్ని ప్రింట్ కొట్టి కొన్ని గోడెంలో పేర్చాడు. గోడెంలో పేరిస్తే నా ప్రియ దేవుని బిడ్డారు, మొత్తానికి అక్కడ కరెంట్ షాక్ సర్క్యూట్ అయిందో ఏదో తెలియదు, కానీ ఆ గోడెమంతా అగ్ని ప్రమాదానికి గురైపోయి ఆ బైబిల్ కొన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డటువంటి బైబిల్ మొత్తం తగలబడిపోయాయి. ఈ తగలబడిపోయినటువంటి పరిస్థితులు, అయ్యా ఇట తగలబడిపోతుందని ఆయనకు చెప్పినప్పుడు ఆయన ప్రింటర్ అక్కడికి వచ్చి ఆర్పుదామా ఏం చేద్దాం అనుకునే సిచ్యువేషన్లో మళ్ళీ ఇంకొకటి వచ్చి, అయ్యా నీ భార్య మెంటల్